రాజన్న సిరిసిల్ల జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తిప్పోత్సవం నిర్వహించారు. సిరిసిల్లలో గల మానేరు నది నిండుగా ప్రవహించడంతో సిరిసిల్ల గంగపుత్ర సంఘం సభ్యులు మరియు మహిళలు అందరూ కలిసి తెప్పోత్సవంలో పాల్గొని పాడిపంటలు బాగుండాలని, అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎవరికి ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా నది ప్రవహించాలని ఈ గంగమ్మ తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగల కనకయ్య అధ్యక్షులు గంగపుత్ర సంఘం, మంగళ రాజనర్సు సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు గడప సంతోష్, కార్యదర్శి గడప ప్రవీణ్ కుమార్, క్యాషియర్ కూర శ్రీధర్, కూర కిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు, ప్రచార కార్యదర్శి మానుకోల నరసయ్య, కుల సంఘం సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు. కూడా మేము గంగాభవాని పేరుపై ఈ వాగులో పిలిచినటువంటి గంగామాత యొక్క ఆశీస్సులతోని ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి నీళ్లు మారే నది ఉప్పుకుంటుపోతుంది కాబట్టి సంతోషంగా అందరూ మొత్తం అందరు ప్రపంచంలోని అంతర్జన్మకు అందరు నీరు రావాలని దాన్ని ఉద్దేశించుకొని తెప్పోత్సవ కార్యక్రమం పెట్టుకొని గంగాపుత్రులు అందరం కలిసి ఈ తెప్పోత్సవ కార్యక్రమం గంగాపుత్ర సంఘం నుండి ఊరిలోకి బాధ్యాలతోని సప్పులతోని సిరిసిల్ల లోపల గంగా తెప్ప ఇడిచినాము. అందరికీ సంతోషాన్ని ఉండాలని, గంగాభవాని ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలని తెప్పోత్సవ కార్యక్రమం పెట్టుకున్నాం. దాన్ని భగవంతుడు అందరికీ కూడా చాలా కరుణ చూపిస్తాడని ఆశిస్తూ మా గంగపుత్ర సభ్యులందరూ కలిసి మన సంఘం నుండి ఊరేగింపుగా మన మానేరు వాగు ఉప్పొంగి పారుతున్నందున అమ్మవారిని ఊరేగింపుగా భజంతులతోని మరియు మా ఆడపడుచులతోని మంగళహారులతోని అన్ని ఊరేగింపుగా భజనలు చేసుకుంటూ అమ్మవారిని వచ్చినాము. వచ్చి ఈ యొక్క గంగాలో తెప్పను విడిచినాము. ఈ తెప్ప వలన రైతులకే కానీ ప్రజలకే కానీ మరియు అందరికీ కూడా మంచి లాభం కూర్చాలని మరి మా గంగపుత్రుల యొక్క ఆశ. అందుకే అందరిని చల్లగా చూడాలని చెప్పి ఆ అమ్మవారిని మొక్కుకుంటూ ఈ తెప్ప ఈ వాగులో విడిచినాము. ఇది అందరికీ శుభ సమయంగా మేము ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మరి దీనివల్ల ప్రజలే కానీ రైతులే కానీ మరియు ఇక్కడ వ్యాపారులే కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ తెప్పోత్సవం చేసినాం. కాబట్టి దీనికి మీరు అందరూ మాకు సహకరించిన అందరికీ వారికి విలేకరులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.